నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పాట అందుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. స్వాముల్లారా దీవించండి అంటున్నారట. ఎవరా స్వాములు, ఎందుకు కావాలి ఆ దీవెనలు? ఇక్కడ మనకి గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు అంటే ఎవడో ఏనుగు మొసలతో పోరాడుతుందన్నమాట. మొసలతో పోరాడి 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 చివరికి లావుక్యంతి లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు ఠావులు తప్పే అని చెప్పేసి ఒక పద్యం పాడుతుందన్నమాట. మోస వచ్చే తనువు డస్సే నీవే తప్ప ఇతఃపరం బెరుగా మన్నింపదగున్ రావే ఈశ్వర అంటూ గజేంద్రుడు మొరపెట్టుకున్నాడు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు స్వాములారా రండి, నాకు ఇంక రక్షించే వారికి ఎవరు లేరు. ఆ రోజు నన్ను పూర్తిగా అంటే సీఎం చేసిన వాళ్ళు ఎవరు? ఆయన స్వరూప నందేంద్ర స్వామి పెందుర్తిలో ఉంటాడు. బాబు మీరు రండి. ఇక్కడ కర్ణాటకలో ఉన్నాడు విజయ్ కుమార్ స్వామి. బాబు మీరు రండి, ఏదో విధంగా ఏర్పాటు చేయండి. ఇక్కడ తెలంగాణలో ఉన్నాడు చిన్నజీర స్వామి. మీ చేతుల్లో సర్వశక్తులు ఉంటాయి. తర్వాత అక్కడ ఆయన వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి నువ్వు తప్పకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలి, లేకపోతే చాలా ప్రమాదాలు జరిగిపోతాయి. ఇలా స్వాములందరూ ఏకమైపోయి మీరే తప్ప ఇంకెవరు నన్ను కాపాడలేరు ఈ పరిస్థితుల్లో అని చెప్పేసి ఇది మాత్రం చాలా ఒక అందమైన మలుపు, చాలా కీలకమైన మలుపు. ఎందుకంటే మనుషులంటే ఏదైనా కొంచెం అటు ఇటు అవుద్ది. స్వాములు కదా, మరి స్వాములు అందులో ఎక్కించారు, స్వాములు సీఎం చేశారు, స్వాములకి ఎకరాల కొద్ది భూములు ఇచ్చారు, స్వాములకు కోటాను కోట్ల రూపాయలు ఇచ్చారు, స్వాముల చేతేమో రాజశ్యామల యాగం చేయించారు. అలాంటి ఏదైనా యాగం చేద్దామన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం మనకు చాలా ఆసక్తిని కలిగించింది అన్నమాట. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సో ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అవునవును, ఏమంటారు? మరి ఇలాంటివన్నీ స్టార్ట్ చేయకపోయినట్టయితే ఇప్పుడు వాళ్ళ అమ్మగారు బైబిల్ని పట్టుకుంటారండి, వాళ్ళ చెల్లి గారు బైబిల్ పట్టుకుంటారండి, మిగతా హిందువులందరూ కలిసి ఒక మెజారిటీ పార్టీ ఉన్నారు కదా, వాళ్ళు ఓట్లు వేయాలంటే ఇక్కడ నేను మతపరంగా ఎవరిని ఏమాత్రం కించపరచటం లేదు. ఏ మతం అయినా సరే జనాకర్షణీయంగా ఉండేది, జనాలు హత్తుకునే మతమే చెప్పుకుంటారన్నమాట. ఎక్కడికి వెళ్తే ఇప్పుడు మనం దర్గాకి వెళ్తాము, ఓ టవర్ కట్టుకుంటాం, వెళ్ళి నమాజ్ చేస్తాం. ఎందుకు? వాళ్ళందరినీ ఆకర్షించడం కోసం, అంతే, తప్పేం లేదు. వాళ్ళు మంచి చెప్తున్నారు. చర్చికి వెళ్తున్నాము, వాళ్ళు మంచి చెప్తున్నారు. పొరుగు వాళ్ళని ప్రేమించబడినారు, మనుషుల్ని బతకనివ్వండిరా అని చెప్తున్నారు. మనుషుల్ని చంపొద్దు, పొరుగు వాడిని ప్రేమించు, బతకని, నీకున్నదేదో వాళ్ళు పెట్టు, నీకున్న దాంట్లో వాళ్ళు పెడితే వాళ్ళు బతుకుతారు. ఇదే చెప్తున్నారు కదా, అందుకోసమే నీకు గౌరవం ఇస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మానేసి చూ మంత్రగాలి అంటే మనకేదో పదవి వచ్చేసినట్టు, చూ మంత్రగాలి అంటే మొత్తం వీళ్ళందరూ మూర్చపోయి ఓట్లు అంటే మైకులతో మైమరిచిపోయి ఓట్లు గుద్దినట్టు ఫీలింగ్తో ప్రస్తుతం ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం అందరికి కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీనికి మూలాలు ఆలోచించారు కదా, ఎందుకు వచ్చింది, తన వరకు ఎందుకు వచ్చింది? అసలు అవినాష్ రెడ్డి గురించి నువ్వెందుకు ఇంత హైరాణ పడుతున్నావు? అసలు అవినాష్ రెడ్డి గురించేమో నీ తాలూకు ఆత్మ అంటే నీ తాలూకు ఆత్మ అనుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అవినాష్ రెడ్డిని బతికించుకోవాల్సిన అవసరం మాకుంది అని చెప్పడం తప్పు కాదు. మీ దృష్టిలో ఎవరైనా అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం స్వాముల్ని ఆశ్రయిస్తున్నారా? వచ్చే ప్రమాదాల నుండి ఏదైతే కేసులు ఉన్నాయో వాటి నుంచి తప్పించుకోగలగడానికి స్వాముల్ని ఆశ్రయిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో గెలిపించడానికండి చాలా ప్రాబ్లం ఏర్పడింది. వీళ్ళకి వీళ్ళే ఉచ్చు బిగించుకుంటున్నారు అన్నమాట. ఇదే చెప్తున్నాను, పూర్తిగా మీరు వెళ్ళలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆత్మ, ప్రభుత్వానికి రెండు గుండెకాయలు అంటాడు అన్నమాట. ఆయనకి ఒక అవినాష్ రెడ్డే కాదు, ఎవరైనా ఒకటే. మీకు అర్థమైందా? ప్రజల్లో ఇప్పుడు అవినాష్ రెడ్డిని రక్షించుకోవాల్సిన బాధ్యత మీకుందని చెప్తున్నారంటే యూఆర్ ఎట్ రాంగ్. అవినాష్ రెడ్డే కాదు, ప్రజాస్వామ్యంలో ఎవరికైతే అన్యాయంగా శిక్ష పడుతుందో
అదే కదా చట్టం చెప్పింది, అదే కదా ధర్మాసనం చెప్పింది. 100 మంది అంటే దోషుడికి శిక్ష పడవద్దు, కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అన్నమాట. ఎందుకంటే నిర్దోషికి శిక్ష పడకుండా ఉండవలసిన బాధ్యత, చూడవలసిన బాధ్యత ప్రభుత్వం అనుకోద్దు. అంతేగాని ఈ నెల కాదు కదా సిబిఐ ముద్దాయి అని చెప్పింది, వాళ్ళు పట్టుకొని మీరు వేలాడతారండి. సిబిఐ మొత్తం ఇంట్రాగేషన్ చేసేసి మొత్తం అంతా అయిపోయిందన్నమాట. ఆ ధర్మాసనం కూడా ఇక మాదేమి లేదు, మీరు ఏదో జైలుకి మీరు పంపించడం తప్ప మాకు ఇంకా మేము కల చేసుకోవాల్సింది ఏమీ లేదని చెప్పారు అన్నమాట. వీళ్ళు కేవలం వీళ్ళ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మరో 2 రోజులు, మరో 3 రోజులు, ఎప్పుడు ఏదైనప్పుడు ఈ కేసు 30వ తారీఖులోగా క్లోజ్ అయిపోవడం ఖాయం. ఇప్పుడు ఏమంటున్నారు, 25వ తారీఖు వరకు ఉంచమని చెప్తున్నారు. రోజు పోలీసులకి అంటే ఆ సమక్షంలో వెళ్ళి హాజరు ఇచ్చుకుంటూ రావాలన్నమాట. ఎందుకు ఇదంతా? నా నిజాన్ని ఒప్పుకుంటే బాగుండు కదా. నిజాన్ని వాళ్ళు చెప్పారు, నా ఇంట్రాగేషన్లో తేలింది ఇది. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కూడా ముద్దాయిలు, వాళ్ళు జైల్లో పెట్టాలి. దానికోసం ఇంత ప్రయత్నాలు చేయడమా? ఇప్పుడు ఏదో స్వామీజీ దీవించేస్తారనుకోండి, పొరపాటు కదా. నేను కర్ణాటక నుంచి ఎవరో విజయ్ కుమార్ స్వామీజీ ఎవరు వచ్చారంట, వాళ్ళ దైవన్న ఒక 2 రోజులు పోస్ట్ పోన్ అయ్యింది అన్నమాట. మనం మొన్నే చెప్పుకున్నాం, వాళ్ళ దైవాళ్ళు కాదు, నీకును మిగతా వాళ్ళకి ఉన్నటువంటి అండర్స్టాండింగ్స్ వల్ల ఒక రోజు పోస్ట్ పోన్ అవుతుంది, 2 రోజులు పోస్ట్ పోన్ అవుతాయి, తర్వాత ఎన్ని రోజులు పోస్ట్ పోన్ అవుతాయమ్మా. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ లో చాలా మంది ముఖ్యమంత్రుల్ని చూశారు కదా, వాళ్ళు కూడా ఇలానే స్వాములను ఆశ్రయించడం, పూజలు చేయడం ఇవన్నీ చూసారా? ఎక్కడ అందరూ ఇందిరాగాంధీ దగ్గర నుంచి, చంద్రస్వామి దగ్గర నుంచి మొత్తం రాజగురువులు అందరూ ఉన్నారు, అది వేరు. కానీ ఈయనకున్నంత మంది గురువులు ఎవరికీ లేరు. ఇప్పుడు ఏదో సందర్భం వస్తే వాళ్ళు పిలిచి మాట్లాడేవారు, వారు ఏదో సూచనప్రాయంగా సలహా చెప్పేవారు, ఆ సలహా ఫాలో అయ్యేవారు. ఇప్పుడు అలా కాదు కదా, ఈ గురువులు శాసిస్తున్నారు, చట్టాన్ని పక్కన పెట్టి శాసిస్తున్నారు అన్నమాట. మేము చెప్తున్నాం మీరు చేయండి అంటున్నారు, అది తప్పు కదా. మరి చట్టపరిధిలో వాళ్ళు ఆలోచిస్తారు, కానీ స్వామీజీలు చెప్పారు మీరు చేయండి అంటే ఎలాగవుతుంది? అంటే చెప్పించేస్తారన్నా. స్వామీజీ చెప్పిస్తే వాళ్ళు పోతారా? అంత శక్తి స్వామీజీకి ఉందా? స్వామీజీకి ఉంటే ఇంకేముంది, అన్నీ ఆయన అనుకోవచ్చు కదా. ఒకరి మీద డబ్బుల కోసం ఆశపడేందుకు అలా కూర్చొని కనకధార స్తోత్రం చదివినట్టయితే కట్టలు కురిసేయాలి కదా. మరి ఎందుకు చేయటం లేదు స్వామీజీలు? అందువల్ల ఇవన్నీ కేవలం మన తాలూకు అది బలహీనత వల్ల ఈ భయాలన్నీ వస్తున్నాయి. ఈ బలహీనత వల్లే స్వామీజీని పట్టుకుంటాడు. నీకేం కాదు, నీకేమి లేదు, ఉన్నానంటారన్నమాట. ఉన్నానంటే ఏమవుతుంది? ఏమీ అవ్వదు. అర్థమైందా? అక్కడ నువ్వు ఎలాగైతే స్వామీజీని పట్టుకున్నావు, చంద్రబాబు నాయుడు కూడా స్వామీజీని పట్టుకున్నాడు కదా. నీకు ఎలాగైతే ఉగాది పూట జ్యోతిష్యం చెప్పారు, అక్కడ చంద్రబాబుకి కూడా జ్యోతిష్యం చెప్పారు కదా. నీకేం పర్వాలేదు, నువ్వు సీఎం అయిపోతావు అన్నారు కదా. చంద్రబాబు కూడా అత్యంత ధైర్యంతో ఉన్నాడు కదా, ఎందుకు అవ్వలేదు సీఎం? అదేవిధంగా ఎన్టీ రామారావు గారికి ఆ రోజుల్లో సత్యసాయిబాబా స్వామి చచ్చేట్టు ఆయన అంటే చాలా ఇంట్రెస్ట్. ఏమండి రామకృష్ణ బాలేదండి, కొంచెం ఏదో నడత ఉంది, నాకెందుకో తమరు ఆశీర్వదించాలి అని చెప్పినట్టయితే సత్యసాయిబాబా ఏం చెప్పాడు, నీకేం పర్వాలేదు ఇంటికి వెళ్ళిపోవే బాబు, నువ్వు వెళ్ళేసరికి నవ్వుతూ ఎదురు వస్తాడని చెప్పారు. తీరా ఎన్టీ రామారావు ఇంటికి వచ్చేసరికి రామకృష్ణ చచ్చిపోయాడు. ఇక స్వామీజీలకి అంత పవర్ ఉంటుందని చెప్పడం కోసం చెప్పాను. వాళ్ళ మీద నాకేం వ్యతిరేకత లేదు, ఆయన నవ్వుతూ ఎదురు వస్తాడని చెప్పిన దానికి ఇక్కడేమో వచ్చేసరికి రామకృష్ణ మనకి లేడు అని వచ్చింది. అలాగే పివి నరసింహ గారికి కూడా నువ్వు ఇంకా నిన్ను మించిన వాడు ఎవడూ లేడని జీవించిన తర్వాత అక్కడ పదవి పోయింది. స్వామీజీల దేవుళ్ళు ఇలా ఉంటాయని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు స్వాముల్లారా జీవించండి అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి సినిమాలో పాటలాగా పాట పాడుతున్నట్టయితే ఈ పాటకి ఎటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో కాలం నిరూపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.